ఫ్రెండ్స్ లాగా ఉండలేము. 4 years తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ ఏంటి? ఏమో నువ్వు చాలా మారిపోయావు, ముందులా లేవు అసలు. మారి నేను కాదు నువ్వు. అయినా నీకు ఆల్రెడీ చెప్పా కదా మా ఇంట్లో ఒప్పుకోకపోతే కష్టం అని. ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు, అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇంట్లో వాళ్ళని ఎదిరిస్తా అన్నా, నేను లేకపోతే బతకలేనన్నా. ప్లీజ్ ఇంకా నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయి. ప్లీజ్, నేను చెప్పింది నేను. మనం మాట్లాడడం ఇదే లాస్ట్ టైం. హలో హలో హలో. ఎక్కడో విన్నట్టుంది కదా, అమ్మాయిలు ఇలా అనడం కామన్. ఇదేదో ఫస్ట్ టైం అయినట్టు అబ్బాయిలు ఫెయిల్ అవ్వడం కూడా కామనే. దీని అమ్మాయి అదో లవ్ స్టోరీలు చూసి చూసి చిరాకు వస్తుంది బాసు. ఇలాంటి వాళ్ళు మార్చాలంటే ఎవడొక దిగి రావాల్సిందే. లొకేషన్ ఏంది, పొజిషన్ ఏంది? ఫుల్ బాటిల్ స్కాచ్ లేకుండా ఉండేటోడివి, ఖాళీ అని కలిసిసలైనవింది మా. వాట్ హ్యాపెండ్ మామా? నీ అయ్యా కూల్ కూల్. గర్ల్ ఫ్రెండ్ ఇంత ఎమోషన్ చేస్తుంటే డాన్స్ చేస్తారేంట్రా? అంటే నీ కోరి హ్యాండ్ ఇస్తాని చిన్న బెట్టనేసిందిరా భయ మధ్య మధ్య. అసలు ఏమైందిరా అఖిల్గా? ఇన్నాళ్ళు తిరిగిన తర్వాత ఫ్రెండ్స్ అంది మామ. ఈ బ్రేకప్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎలారా? డిసీజ్ లాగా ఇట్లా సిమ్టమ్స్ ఉన్నట్టు మన బ్రేకప్ కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటారా భయ్. సిమ్టమ్ నెంబర్ 1, మన ఇద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ లానే ఉందాం అని ఎప్పుడన్నా అందా? అరే లవ్ లా ఫస్ట్ క్రాక్ అక్కడే స్టార్ట్ అవుతారా భయ్. సిమ్టమ్ నెంబర్ 2, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మా నాన్న ఒప్పుకోవట్లేదు, మా ఇద్దరం కలిసి బతకలేం అని ఎప్పుడన్నా అందా? సిమ్టమ్ నెంబర్ 3, నువ్వు ఇంతకు ముందులా లేవు, చాలా మారిపోయావు, నన్ను బాగా అనుమానిస్తున్నావు అని ఎప్పుడన్నా అందా? టీజ్ మా అలాగా. నీకు విషయం తెలుసా, అమ్మాయి నేను మర్చిపోడదని గుడికి తీసుకెళ్ళి నా చేత ప్రామిస్ చేయించుకుందరా. ఏంటి వాళ్ళే చూడలేదు కానీ కొడుకు పేరు హితిక్ రోషన్ అంటారా. అక్కడికి పుట్టబోయే కొడుకు కూడా పేరు పెట్టి ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉండదు మంచిగా. కరెక్ట్ చెప్పినవరా బాయ్. అదంతా సరే కానీ ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టినవరా పూరి మీద? ఒక 30-40 వందలా? వేలు. ఇంతేం ఖర్చు పెట్టినవరా? లాస్ట్ మంత్ దాని బర్త్డే వచ్చింది, 5,000 పెట్టి డ్రెస్ కొన్నా. 5,000? ఎక్కడ కొన్నారా? సెంట్రల్. అరే నీకు ముచ్చట చెప్తా విను. సొంత పిల్లమైనా సరే సెంట్రల్కి తీసుకోండి, సెంట్రల్కి పోతే సంక నాకిపోతారు. ఐపాడ్లు, ఐటచ్లు, ల్యాప్టాప్లు లాంటి కొనిచ్చారా? ఆక్షారం కూడా అయిందా? నీకు ఒకటి చెప్తా వినరా. పోరీలకి మనం ప్రీపెయిడ్ కార్డు లాంటి వాళ్ళు ఉంటారు. బ్యాలెన్స్ ఉన్నంత వరకు మస్తు మాట్లాడతారు. ఒక్కసారి బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత టాటాలు బాగాలు చెప్పేస్తారు. కాలేజ్లో 5 రూపాయలు పెట్టి చాయ్ తాగిమంటే వెనక ఇంకా ప్లస్ 20 పూరికి 50,000 ఖర్చు. అఫ్సోస్కి బాగా, बहुत अफसोस के बाद. Hey you, your girlfriend, innocent or intelligent? రెండుకు తేడా ఉందిరా. There's a lot of difference. If innocent, all happy, marriage, children, lifelong, jil jil jiga jiga. But if intelligent, ఎగ్జాక్ట్లీ మీరేం చెప్పండి రా. మీ అమ్మాయిలు అస్సలు నాకు అర్థం కాదు. దీంట్లో అర్థం కాకపోవడానికి ఉందిరా. అమ్మాయిలు 4 రకాలు. టైప్ 1, నువ్వు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా అంటారు. ఇక టైప్ 2, పెళ్లి చేసుకోకపోతే నేను చంపుతా అంటారు. టైప్ 3, మా ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు, ఇద్దరం కలిసి వద్దాం అంటారు. ఇక టైప్ 4, దీన్ని కనుక చేసుకున్నాం అనుకోరా పక్కా చేస్తాం. అంటే ఏంటి అలాగే నేను చచ్చేది? అరే అఖిల్గా పోర్లంటే అంతే మామ. గుప్పుమని గుండెల్లో మంట పెట్టి సింపుల్గా చంపేస్తారు. రేపు గితేంద్ర నా లైఫ్ ఇలా అయిపోయిందని వెనక్కి తిరిగి చూసుకుంటే బిడ్డ నువ్వు ఉండవు, పోర్ ఉంటుంది. ఫైనల్గా ఏంటంటారా? ఇంకేముందా, పెళ్ళి అంట యాజ్ యూజువల్. యుఎస్ జంపు జిలాని. US? You mean United States of America? Only English speaking. That girl very intelligent. అమ్మాయి ఏం మాయ చేసింది అస్సలు మర్చిపోలేకపోతున్నా. అరే మామ, నీకు యూనివర్సల్ ఫండా చెప్తా విను. ఒక అమ్మాయిని మర్చిపోవాలంటే ఇంకో అమ్మాయిని ట్రై చేయి, తప్పదు. ఇప్పుడు కొత్త అమ్మాయి అంటే కష్టంగా రా. అరే కష్టమేముందిరా భాయ్, కాలేజీలో పేషెంట్లు తక్కువ కానీ పోర్లకి ఏమైందిరా? నీకేంద్రా బాయ్, కాలేజీలో కింగ్ లెక్క బతికినా.
ఊర్లందరూ నీ వెనకబడుతుంటే కిస్మత్ అంటే నీదే అనుకున్నా. క్లాస్లో నాకన్నా స్మార్ట్ గాను అని చెప్పి శ్వేత, గీత, రీట అందరూ నీ వెనకే పడ్డారు కదా. అయ్యా ఈ మూలంగా సెక్షన్ కూడా మారాను కదా. మీరే అంతా చెప్పండి రా, అమ్మాయిని మర్చిపోవడం చాలా కష్టం. కష్టమా? కష్టాల గురించి నీకు అసలు ఏం తెలుసురా? రాత్రి మొత్తం ఫోన్ మాట్లాడి పొద్దున్న మొత్తం జలసా తిరిగే నీకు, గర్ల్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలకి, సినిమాలకి, షికార్లకి, గిఫ్ట్లకి వేలకి ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే అర్హత లేదు. నీ జీవితంలో కష్టాలు ఎలా ఉంటే చెప్తాను విను. ఈరోజు నువ్వు నచ్చిన అమ్మాయి సైడ్ కొట్టడానికి రోజుకి ఫోన్ 4 కిలోమీటర్లు, రాను 4 కిలోమీటర్లు, మొత్తం 8 కిలోమీటర్లు నడవాలని సంగతి నీకు తెలుసా? ఫ్రెండ్స్తో బయట తిరగాలన్నా, గర్ల్ ఫ్రెండ్ సినిమాకి తీసుకెళ్లి దాని చేత పాపకాన్ని ఇప్పించుకునే కష్టాల గురించి నీకు తెలుసా? బోరు కొట్టినప్పుడు ఒకరితో, బోరు కొట్టినప్పుడు ఇంకొకటి తిరిగి అమ్మాయిలు ఉన్నారు సమాజంలో. నువ్వు బతుకుతున్న ఈ సమాజంలో ఉన్నారని నీకు తెలుసా? ఒక పెళ్ళి వదిలేసిన ఆడవాళ్ళకి ఇంకో పెళ్ళి వదిలేసిన బాధలా ఉంటుంది నీకు తెలుసా? నీకు తెలుసా? బార్ నీ ఫ్రెండ్ లాగా అనిపించిందా? ఫుల్ బాటిల్ పట్టుకుపోతే ఈ సమాజంలో బతకలేము అని ఇప్పుడు అనిపించిందా? మాకు అనిపించింది. బార్కి వెళ్ళాం, బాటిల్ పట్టుకున్నాం, తాగుబోతులం అయ్యాం. అరే ఇవన్నీ తొయ్యకుండా కూడా చెప్పచ్చు. 10 కిలోమీటర్లు వచ్చావు, చూడు ఎంత దూరం వచ్చాం. మన అమ్మాయిలందరూ యూఎస్ వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న డేరింగ్, డాషింగ్, యంగ్ మ్యాన్ ఏమవ్వాలి? పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి 5 సంవత్సరాలు సినిమాలు కానీ షికార్లు కానీ తిరగడం అవసరమా? ట్రైన్ వెళ్ళి సైకిల్ కుద్దినా, సైకిల్ వెళ్ళి ట్రైన్ కుద్దినా, చుక్కు వేసి సైకిల్ ఏమో. 1 cigarette can kill you physically, but 1 girl can kill you totally. అందుకే చెప్తున్నా, లడ్కీ చాడ్ వాడే బనా. These days, ladies became very clever. Not only ladies, gents also. Biking, roaming, gaming. Break up, crying. Break up, crying. That's why telling. No loss. All is well. Feel my love. 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 ఏందరా ఈ రచ్చ? నచ్చండి అయింది. ఫీల్ మై లవ్. ఏమేమా కొత్త పని ట్రై చేస్తాం అమ్మా. Come here, rude boy, boy, can you get it up? Come here, rude boy, boy, is you big enough? Take it, yeah, baby, yeah, take it, yeah. Come here, rude boy, boy, can you get it up? Come here, rude boy, boy, is you big enough? Take it, yeah, baby, yeah. కొత్త కారా? కాదు, కొత్త గర్ల్ ఫ్రెండ్. That's right, enthusiast. Dr. Bird, Mr. G, so Yogi B. Wallaman, damn, it's gonna blow. Baby, you should know.